నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అమరావతి అజరామరమైన ఆంధ్రుల ఘన చరితకు తెలుగు జాతి వైభవానికి సాక్షిభూతం. రాజులు పోయినా రాజ్యాలు లేకున్నా నాటి దర్పాన్ని కోల్పోక అమర నగరిగా నిలిచింది. కృష్ణమ్మ ఒడిలో సేదతీరుతూ 2,500 ఏళ్లుగా దేదీప్యమానంగా వెలుగుతోంది. దక్షిణ భారతంలో తొలి నాగరిక అడుగులతో మానవ ప్రస్థానానికి నాంది పలికిన ఈ ప్రదేశం గౌతముడి కాలి ధూళితో పునీతమై పుణ్యగడ్డగా మారింది. బౌద్ధ అభిధర్మాన్ని దిగంతాలకు చేరవేసి ప్రపంచానికి నడత నేర్పింది. 100 ఏళ్లుగా అమరేశ్వరుని చల్లని నీడలో విరాజిల్లుతూ ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతోంది. ఇంత ఘనమైన ఈ నగరే తిరిగి ఆంధ్రుల రాజధానిగా కొత్త సొబగులు అద్దుకోనుంది. 1000 ఏళ్లుగా చిరంజీవిగా నిలిచిన ఈ నగరం భవిష్యాంధ్ర ఆశలు మోస్తూ తిరిగి మన ఖ్యాతి ఎల్లలు దాటించేందుకు సిద్ధమైంది. భూమి పూజతో మొదలయ్యే నగర నిర్మాణం ఆంధ్రుల బంగారు భవితకు పడే తొలి పునాది రాయి. ఈ తరుణంలో తొలినాళ్ల అమరావతి వైభవం ఓసారి గుర్తు చేసుకుందాం. జనని ఆంధ్రప్రదేశ్ నమః జయతు జయతు ధరణి కోట అమరావతి నమః నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః జయతు జయతు ధరణి కోట అమరావతి నమః నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః జయతు జయతు ధరణి కోట అమరావతి నమః నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. అమరావతి ఆ పేరు విన్నంతనే భారతదేశ చరిత్రలోనే ఉత్కృష్టమైన సాంస్కృతిక యుగం కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. విస్తీర్ణంలో రోమన్ సామ్రాజ్యానికి సమానం, సంపద విషయంలో సాటిలేని నగరం, శిల్ప కళలకైతే కొదువే లేదు. ఆంధ్రుల సాంఘిక సాంస్కృతిక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం ఈ నగరం. నిన్నటికీ నేటికీ వంతెనగా నిలిచిన ఈ నగరి ఆంధ్రుల రేపటి ఆశల సౌధమే. చీకటి ఖండాలకు ఇంకా నాగరికతేంటో తెలియని రోజుల్లో అద్భుతమైన నాగరికతతో విలసిల్లింది అమరనగరి. నాటి సమాజంలో సామాన్య పౌరులైన వ్యవసాయదారులు, పశుపాలకులు, చేతి పనివాళ్లు, వర్తకులు అమరావతి సంపద సృష్టిలో సమస్థానం కలిగి ఉండేవాళ్లు. 1000 ఏళ్ల క్రితమే అబ్బురపరిచే వాస్తుకళా నైపుణ్యంతో అమరావతి నిర్మాణం జరిగింది. సాహితీ ప్రపంచానికే మకుటం లేని మహారాజుగా ఎదిగింది. అప్పటి సంఘ జీవనంలో పాటించిన నియమాలు నేటికీ అనుసరణీయాలే. జీవన విధానంలో, ఆహార్యంలో సరికొత్త పోకడలకు నాడే అంకురార్పణ జరిగింది. శిష్ట సంప్రదాయాలకు, జానపదుల నమ్మకాలకు సమ ప్రాధాన్యత లభించేది. అంత గొప్పగా సంఘజీవనం సాగింది 1000 ఏళ్ల క్రితమే. అమరావతే అందుకు వేదిక. ప్రపంచంలో కొత్త మతాల సృష్టి జరిగిన ప్రతిసారి వాటిని ఆదరించి ఆ మత ధర్మాలు ప్రపంచానికి పరిచయం చేయడంలో అమరావతి వాసులు ఎంతో ముందున్నారు. కొత్త మతాలను సృజించారు. ఒక చరిత్రకారుడి దృక్కోణంలో చూస్తే ప్రాచీన నాగరికతకి బీజమైన ఇనుపయుగం ఛాయలు దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అమరావతి ప్రాంతంలో వెలుగు చూశాయి. నేటికీ చెట్లకు పుట్టలకు పూజలు చేసే సామాన్య గ్రామీణ జానపదులే ఆనాటి ప్రాచీన ఇనుపయుగ నాగరికతకు కావలసిన పరికరాలను, పరిజ్ఞానాన్ని తమ భుజస్కంధాలపై మోసి భరత ద్వీపకల్పానికంతటికీ పంచిపెట్టారు అనే వాదన అక్షర సత్యం. అమరావతి పేరుతోనే నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణానికి సర్కారు శ్రీకారం చుట్టింది. అమరావతిలో పురాతత్వవేత్తలు జరిపిన తవ్వకాల్లో గంగా మైదానానికి చెందిన మెరుగుపెట్టిన నల్లని పాత్రలు వెలుగు చూశాయి. ఇది ప్రాచీన చారిత్రక యుగారంభంలో గంగా సింధు మైదానాల నాగరికతకు, ఆంధ్ర ప్రాంతానికి మధ్య సాంస్కృతిక సంబంధాలు రుజువు చేస్తుంది. నేటి అమరావతి దగ్గర కృష్ణా తీరానికి కాస్త దూరంగా వడ్లమాను అనే గ్రామం ఉంది. అక్కడ అతి ప్రాచీనమైన మట్టి స్తూపం, జైన సంస్కృతికి చెందిన కొన్ని నిర్మాణాలు వెలుగు చూశాయి. ఇనుప నాగరి రాకతో దిగువ కృష్ణా మైదానంలో వ్యవసాయం రూపురేఖలే మారిపోయాయి. కృష్ణా తీరం వరికి కేంద్రమైంది. గ్రామాలు మిగులు ధాన్యానికి నెలవులయ్యాయి. వాటిలో ఒకదానికి వడ్ల మాను అనే పేరు సంతరించింది.
అమరావతిలోని మిగులు సంపద ఒక అయస్కాంతంలా చుట్టుపక్కల వాళ్లనే కాక దూర ప్రాంతాల ప్రజలను తనవైపు ఆకర్షించింది. జనాభా పెరిగింది. కొత్త ప్రజల వలసలతో కొత్త భాషలు, మతాచారాలు, వాస్తు కళలు అమరావతిని ముంచెత్తాయి. కొంతకాలానికి వడ్లమాను ధాన్య కటకంగా మారింది. టిబెట్ బౌద్ధ గ్రంథాల్లో ధాన్య కటకం మూలాలపై ఈ ప్రక్రియను సూచించే కథనాలు, కథలు ఉన్నాయి. ప్రాచీన వాంగ్మయం అమరావతి ప్రజలను నాగులు, అంధకులు, ఆంధ్రులు అనే పదాలతో సంబోధించింది. పురాణాల కాలానికే ఆంధ్రులు అనే పేరు వారికి స్థిరపడింది. మహావీరుడు బుద్ధుడి కాలాలకే ఆ నగరం భారతీయ ఆధ్యాత్మిక రాజధానిగా మారింది. జైన సాహిత్యంలో ఆవశ్యక సూత్ర అనే గ్రంథం జైనుల ఆఖరి తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు కృష్ణా తీరం సందర్శించాడని చెబుతుంది. బౌద్ధ వాంగ్మయంలో కూడా గౌతమ బుద్ధుడు అమరావతి వచ్చిన సూచనలు కనిపిస్తాయి. ఈ ప్రస్తావనలు అమరావతి ప్రాచీనతను క్రీస్తుపూర్వం 6వ శతాబ్దిలో చూపడమేగాక అమరావతిని దక్షిణ భారతదేశ నాగరికతకి కేంద్ర బిందువుగా నిరూపిస్తాయి. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోకుడి కాలానికి అమరావతి ఒక అభివృద్ధి చెందిన పట్టణం. ప్రఖ్యాతిగాంచిన అమరావతి మహాచైతన్యం మరింత గొప్పతనం సంతరించుకుంది. పురాణాల ప్రకారం 30 తరాల ఆంధ్ర రాజులు 450 ఏళ్ల కాలం మగధను పాలించారని ఏకకంఠంతో చెప్తాయి. ఇది ఆనాటి భారతదేశంలో అత్యంత విస్తీర్ణం, ప్రాముఖ్యం కలిగిన ఏకైక సామ్రాజ్యం ఆంధ్ర శాతవాహనులదేనన్న చారిత్రక వాస్తవాన్ని సూచిస్తుంది. శాతవాహన వంశంలో అత్యంత ప్రముఖుడైన శాతకర్ణి చక్రవర్తి తల్లి గౌతమి బాలాశ్రీ వేయించిన నాసిక్ శాసనం శాతవాహన సామ్రాజ్యం పూర్తిగా దక్షిణ భారతదేశాన్నే కాక ఉత్తర దేశంలోని ఆరావళి శ్రేణిని దాటి విస్తరించిందని రుజువు చేస్తుంది. అమరావతి ప్రాంతంలో 7,000కు పైగా వెండి, బంగారు, రోమన్ నాణేల నిధులు వెలుగు చూశాయి. చిన్న చిన్న నిక్షేపాలు దక్షిణ భారతదేశంలోని తెలుగు మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలు అన్నింటిలో కనిపించాయి. అవి ధాన్య కటకం కేంద్రంగా రోమా వాణిజ్యంలో ఆంధ్ర వాణిజ్యవేత్తలు, హస్త కళాకారులు పోషించిన ముఖ్య పాత్ర రుజువు చేస్తాయి. అంతేకాదు ఆంధ్ర రాజుల ప్రోత్సాహంతో తెలుగు వ్యాపారులు తూర్పు సముద్రాంతర సీమలంతటా వలస రాజ్యాలు స్థాపించారు. ఒకప్పటి ఆ రాజ్యాల పేర్లు త్రిలింగ, మయన్మార్, కళింగ, థాయిలాండ్, ఆంధ్ర, జావా ద్వీపంలోని పాలెంబాగ్. అన్నింటికన్నా ముఖ్యమైనది, ఆశ్చర్యకరమైనది ఇండో చైనాలోని అమరావతి రాజ్యం. ఆ రాజ్యంలోని ముఖ్య నగరాల పేర్లు పుద్దూర, పాండర, విజయ. ఇవి దిగువ కృష్ణా మైదానంలోని సమకాలీన నగరాల మారుపేర్లే. ఈ పేర్లే కాదు, ఆయా దేశాల్లో వెలుగుచూసిన అమరావతి శిల్పాల నమూనాలు, వారి సాంస్కృతిక వారసత్వంలో, జానపద కళల్లో ఈనాటికీ కనిపించే తెలుగుతనం, ఆగ్నేయాసియా దేశాల నాగరికత విస్తరణ ప్రక్రియలో ఆంధ్రుల ప్రభావం సూచిస్తాయి. అలా దేశ దేశాల నుంచి వచ్చి చేరిన సంపద అమరావతిని ప్రపంచంలోనే ఆనాటి అత్యంత సంపన్నమైన నగరాన్ని చేశాయి. నగర నిర్మాణానికి వస్తే చైనా చరిత్రకారులు లెక్కల ప్రకారం కృష్ణానది కుడిగట్టున వెలిసిన నగరం పొడవు 12 కిలోమీటర్లు, 2-3 అంతస్తులతో, అనేక కిటికీలతో, గట్టు వెంట గుమికూడినట్లు అనేక కట్టడాలు, నగరం పడమటి అంచున కోట, చుట్టూ తోటలతో, కృష్ణానది నీటితో నింపిన అగట్టతో అన్ని విధాలా కట్టుదిట్టమైంది. చరిత్ర గమనంలో ఆంధ్రదేశంలో ఎన్నెన్నో కోటలు నిర్మాణం జరిగినా కోటంటే మాత్రం నాటి చక్రవర్తి రాజప్రాసాదమైన ధరణికోటే. నగరంలో ఉండే విశాలమైన రహదారులకు మహాపథం, తోరణ మార్గాలు అనే పేరు. వీటిల్లో మొదటి దారిలో ఇష్టాగోష్ఠులు, పూజలు, పునస్కారాలు జరగ్గా రెండోది విపణి వీధి. ఇది నౌకాశ్రయం వైపునకు అభిముఖంగా ఉంటుంది. కోటకు తూర్పున సముద్రయానం చేసే పెద్ద పెద్ద నావలు కూడా నిలబడేందుకు అనువుగా నదిలో తవ్విన లోతైన రేవుకి ఇరుపక్కలా ఇటుకలు, రాళ్లతో తాపడం చేశారు. 3 అంతస్తుల రోమన్ వర్తక నౌకలు, చైనా దేశపు జోంగు ఓడలకు అదొక ముఖ్య మజిలీగా ఉండి ఉండవచ్చు. పశ్చిమాన్నుంచి యవన, పారసీక, రోమన్ వర్తకులు, తూర్పు సముద్రం ఆవలి తీరం నుంచి చీనీ, మలయ, సువర్ణ ద్వీపాల వర్తకులతో విపణి వీధి కళకళలాడేది. ఇరువైపులా అంగళ్లలో దేవదారు, చందనం, పాలరాయి, కంచుతో తయారైన అనేక వస్తువులు అమ్మకానికి ఉంచేవాళ్లు. చైనా నుంచి దిగుమతైన ముడిపట్టుతో తయారైన వస్త్రాలకు విపరీతమైన గిరాకీ ఉండేది. ఆ విపణి వీధి నుంచి అనేక పక్క వీధులు వివిధ ఉపనగరాలకు దారితీసేవి. ఇళ్ల చుట్టూ పచ్చదనం పరుచుకుని ఉండేది. ఐశ్వర్యవంతుల ఇళ్లు గచ్చు నేలలతో, ఇటుకలు లేదా రాళ్లతో,
పైపెంకులతో చుట్టూ గదులతో నిర్మించిన మండువా లోగిళ్లు, సామాన్యుల ఇళ్లు తడికలపై గారసున్నం అలికిన గోడలు, కలప దూలాలపై రెల్లు లేదా తాటాకు కప్పుతో ఉండేవి. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చర్మకార, నేత వంటి వృత్తి పనులన్నీ కుటీర పరిశ్రమల్లా ఇంటి దగ్గరే సాగేవి. ఆ కాలంలోనూ కులాల ఆధారంగా వాడల నిర్మాణం సాగింది. అయితే అన్ని కులాల వారికి సమ ప్రాధాన్యం ఉండేది. అన్ని మతాలకు, ఆచార వ్యవహారాలకు సమ పోషణ లభించేది. జైనం, బౌద్ధం, శైవం, వైష్ణవం మతమేదైనా అమరావతి అక్కున చేర్చుకుంది. అయితే కాలక్రమంలో జరిగిన మార్పుల కారణంగా అమరావతికి ప్రాధాన్యం తగ్గింది, వాణిజ్యం తగ్గింది, నగరం గత వైభవాన్ని కోల్పోయింది. మౌనంగా కొన్ని వందల ఏళ్లపాటు నెట్టుకొచ్చింది. 18వ శతాబ్దంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కారణంగా మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించింది. అలా చరిత్రలో ఏదో విధంగా తన ప్రస్థానాన్ని పదిలపరుచుకుంటూ వచ్చిన అమరావతి నేడు తిరిగి ఆంధ్రుల రాజధానిగా తన దర్పాన్ని ప్రదర్శిస్తోంది. శనివారం నాడు జరిగే భూమి పూజతో అమర నగరి మలి ప్రస్థానం మొదలు కానుంది. ఈ ప్రస్థానం కనీసం 1000 ఏళ్లు పైబడి నిలిచుండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది సర్కారు. 4 దశలు, బృహత్తర లక్ష్యాలు, దేశంలో మరే నగరానికి లేని ప్రత్యేకతలు, 60 లక్షల మంది నివాసానికి వేలుగా ప్రణాళికలు, పర్యావరణ సమతుల్యానికి పెద్దపీట. 53,000 ఎకరాల్లో రూపుదిద్దుకోనున్న ఆంధ్రప్రదేశ్ ఆశల సౌధం రాజధాని అమరావతి ప్రతిపాదిత స్వరూపమిది. 3 దశల్లో కనీసం 2 కోట్ల మందికి ఆవాసయోగ్యంగా మార్చాలన్నది సంకల్పం. అసలు రాజధాని నిర్మాణం కోసం భారీ స్థాయిలో 33,000 ఎకరాల భూములు ఎందుకు సమీకరించాల్సి వచ్చింది? కోట్లాది మంది ఆకాంక్షల మధ్య వారసత్వ సంపదకే రాజధాని హోదా కట్టబెట్టిన ప్రభుత్వం అమరావతిని ఆధునిక స్వర్గపురిగా తీర్చిదిద్దడానికి అనుసరించబోతున్న వినూత్న మార్గాలేమిటి అన్న సందేహాల మధ్య అన్ని హంగులతో ఆశలకు అనుగుణంగా ప్రజా రాజధాని అమరావతి నగర భూమి పూజకు సర్కారు శ్రీకారం చుట్టింది. భూమి పూజ తర్వాత నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం ఏ విధంగా జరగనుంది, దీనికి సంబంధించిన బృహత్తర ప్రణాళిక ఏం చెబుతోంది అనే దానిపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. జనని ఆంధ్రప్రదేశ్ నమః, జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః, జయతు జయతు ధరణి కోట అమరావతి నమః. ఒప్పందం కుదిరిన 6 నెలల్లోనే రాష్ట్ర రాజధాని బృహత్ ప్రణాళిక సిద్ధం చేసింది సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం. మే 25న 9 ప్రణాళిక చిత్రపటాలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇంకా 15 చదరపు కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉండే సీట్ క్యాపిటల్ ప్రణాళిక మాత్రమే రావాల్సి ఉంది. బృహత్ ప్రణాళిక ప్రకారం రాజధాని మొత్తం విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లు. ఇందులో ప్రాథమిక వసతుల కోసం 22,000 ఎకరాలు, పరిహారంలో భాగంగా 10,000 ఎకరాలు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉండే కేంద్ర రాజధాని కోసం 3,706 ఎకరాలు కేటాయించనున్నారు. రాజధాని నగరం ప్రచారానికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయనున్నారు. బృహత్ ప్రణాళిక వివరాల్లోకి వెళితే రాజధాని ప్రాంతంలో కొండవీటి వాగు ముంపును తొలగిస్తేనే 2 చోట్ల ఒక్కో టీఎంసీ సామర్థ్యంతో జలాశయాలు నిర్మించనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం కోసం మంగళగిరి వద్ద 5,000 ఎకరాలు కేటాయించారు. ఇదే మొదటి పటం వ్యవసాయ పరిరక్షణ ప్రాంతాల పరిధిలో నిర్మాణాలకు అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేస్తోంది. ఆయా ప్రాంతాల గ్రామ కంఠాలు, పట్టణం, నగరం చుట్టూ అభివృద్ధికి గుర్తించిన ప్రతిపాదిత ప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు మినహా మిగతా ప్రాంతాలలో నిర్మాణాలు అనుమతించారని మొదటి పటం వివరిస్తోంది. రాజధాని ప్రాంతంలో 2035 నాటికి జనాభా 1,10,00,000గా అంచనా వేశారు. 33,10,000 ఉద్యోగాలు కల్పించవచ్చని భావిస్తున్నారు. 2050 నాటికి జనాభా 1,35,00,000గా, ఉద్యోగాలు 56 లక్షలుగా అంచనా వేశారు. 2050 తర్వాత జనాభా 2 కోట్లు ఉంటుందని అంచనా. పట్టణ నడవాలుగా నర్సరావుపేట, సత్తెనపల్లి, అమరావతి, రాజధాని నగరం, విజయవాడ, నూజివీడు, జగదల్పూర్కు వెళ్లే జాతీయ రహదారి, నిజాంపట్నం, పోర్టు, తెనాలి ప్రాంతాలు అభివృద్ధి చేయనున్నారు.
హైదరాబాద్ కి వెళ్లే జాతీయ రహదారి నందిగామ, రాజధాని నగరం, మంగళగిరి, గుంటూరు, చిలకలూరిపేట, చెన్నైకి వెళ్లే జాతీయ రహదారి, విజయవాడ, గన్నవరం, గుడివాడ, పామర్రు, మచిలీపట్నం, పోర్టు, విజయవాడ, గన్నవరం, ఏలూరు, విశాఖపట్నానికి వెళ్లే మార్గాలపైన ప్రధానంగా దృష్టి పెడతారు. రాజధాని నగరం, విజయవాడ, మంగళగిరిలను కలుపుతూ అంతర్వలయ రహదారి వస్తుంది. రాజధాని బయట ప్రధాన పట్టణాలుగా నర్సరావుపేట, చిలకలూరిపేట, బాపట్ల, ఏలూరు, మచిలీపట్నాలు అభివృద్ధి చెందుతాయి. గుంటూరు, తెనాలి, గన్నవరం కలుపుతూ కొట్టూరు, కొండపల్లి, అటవీ ప్రాంతం నుంచి ఆనుకుని విజయవాడ, నందికమ మధ్య బాహ్య వలయ రహదారి ఉంటుంది. మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు నౌకాశ్రయాలు అభివృద్ధి చెందనున్నాయి. తెనాలి, మంగళగిరి, రాజధాని నగరం మీదుగా విజయవాడ పక్క నుంచి తిరిగి విశాఖ మార్గంలో చెన్నై, కోల్కతా అతివేగ రైలు మార్గాన్ని ప్రతిపాదించారు. మరో హైస్పీడ్ రైలును బెంగళూరు, విజయవాడ, నర్సరావుపేట, గుంటూరు మీదుగా మంగళగిరి వద్ద రాజధాని మార్గంలో ప్రతిపాదించారు. రాజధాని నగరం నుంచి కొండపల్లి మీదుగా ఖమ్మం వైపు మరో మార్గం ప్రతిపాదించారు. సరకు రవాణాకు గుంటూరు నుంచి తెనాలి, పామర్రు, గుడివాడల మీదుగా విశాఖ వైపు ఒకటి, గుడివాడ, నూజివీడు మీదుగా ఖమ్మం వైపు రెండోది, గుంటూరు, తెనాలి, బాపట్ల, వాడరేవు మీదుగా చెన్నై వైపు మూడవ మార్గం ప్రతిపాదించారు. నందిగామ, సత్తెనపల్లి, గుంటూరు, రాజధాని నగరం, మంగళగిరి, కొండపల్లి, గన్నవరం, తెనాలి, నిజాంపట్నం పోర్టు, పామర్రు, నూజివీడు ప్రాంతాల్ని పారిశ్రామిక మండళ్లుగా గుర్తించారు. రాజధాని ప్రణాళికలో నిర్మాణ సౌలభ్యానికి పెద్దపీట వేశారు. రాజధాని పొడవు, వెడల్పు సమానంగా ఉండేలా 8 భాగాలుగా విభజించి వాటిల్లో మధ్యలోని 4 భాగాల నుంచి బ్రహ్మస్థాన్ ఎంపిక చేశారు. ఇంద్రకీలాద్రి, కనకదుర్గమ్మ ఆశీస్సులు ప్రసరించేలా త్రికోణాకారంలో ఈ స్థలం గుర్తించారు. అందరికీ అందుబాటులో త్రిభుజాకారంలో ఉండే ఈ స్థలం చుట్టూ విశాలమైన రహదారులు ఉంటాయి. ఈశాన్యం నుంచి శక్తి ప్రసరించేందుకు వీలుగా కనకదుర్గమ్మ దేవాలయం వరకు రహదారి నిర్మాణం ఉంటుంది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, రాజధాని అమరావతి నడుమ నిజాంపట్నం నౌకా నగరాలు ఆసరాగా రాజధాని ప్రాంత తుది ప్రణాళిక రూపొందించారు. మంగళగిరి, గుంటూరు తర్వాత చిలకలూరిపేట నుంచి తెనాలి, పామర్రు, గుడివాడ, కొండపల్లి, నందిగామ వరకు ఉన్న ప్రాంతాన్ని వ్యవసాయ రక్షిత మొదటి జోన్ గా గుర్తించారు. నందిగామ నుంచి సత్తెనపల్లి పరిసరాల వరకు వ్యవసాయానికి రెండో జోన్ గా గుర్తించారు. బ్రహ్మస్థాన్లో కొంత భాగం సీడ్ క్యాపిటల్ కోసం ఉద్దేశించిన 15 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. ఇక్కడ అంతా పచ్చదనమే ఉంటుంది కనుక పర్యావరణానికి మేలు జరుగుతుంది. త్రిభుజాకారంలో ఉండే ఈ ప్రాంతం ఒక దిశ దక్షిణం నుంచి కొండపల్లి అటవీ ప్రాంతం వైపు, మరో దిశ ఇంద్రకీలాద్రి వైపు ఉంటాయి. ఈ ప్రాంతం రాజధాని నగరానికి ఈశాన్య ప్రాంతంగా ఉంటుంది. కలెక్టర్ రహదారులు, ఎక్స్ప్రెస్, సెమీ ఎక్స్ప్రెస్ మార్గాలు, ఆర్టేరియల్ రహదారులు ఇలా విభిన్న తరహాల్లో రహదారుల అభివృద్ధి చేయనున్నారు. కలెక్టర్ రోడ్లు అంతర్గత మార్గాల నుంచి ఉప ప్రధాన రహదారులను అనుసంధానం చేస్తాయి. కలెక్టర్ రోడ్డు నుంచి రద్దీని నగరంలో ప్రధాన ప్రాంతాలకు తీసుకువెళ్లేలా సబ్ ఆర్టేరియల్ మార్గాలు ఏర్పాటు చేస్తారు. ఆర్టేరియల్ రోడ్ల పేరిట నగర ప్రధాన రోడ్లు నిర్మిస్తారు. ఎక్స్ప్రెస్, సెమీ ఎక్స్ప్రెస్ మార్గాల పేరిట నగరం మీదుగా జాతీయ రహదారులు, ప్రధాన మార్గాలను 8 వరుసల రహదారులుగా తీర్చిదిద్దుతారు. రాజధాని అన్ని ప్రాంతాలు కలుపుతూ మెట్రో, రవాణా ఆధారిత అభివృద్ధి కేంద్రాలు, సమీకృత అభివృద్ధి నడవాళ్లు రానున్నాయి. 4 దశల్లో 135 కిలోమీటర్ల పరిధిలో మెట్రో విస్తరణ తర్వాత భవిష్యత్తులో ఇంద్రకీలాద్రి నుంచి తాడేపల్లి, మంగళగిరి మీదుగా మరో మార్గం ప్రతిపాదించారు. కృష్ణానది ఇరువైపులా జల రవాణా మార్గాలు రానున్నాయి. మోటార్ వాహన కాలుష్యం లేకుండా పచ్చదనం పెంచుతూ పర్యావరణ పరిరక్షణకిలా 320 కిలోమీటర్ల మేర ఇంధన రహిత వాహన, నడక మార్గాలు ఏర్పాటు చేయనున్నారు. కృష్ణానదికి ఇరువైపులా 35 కిలోమీటర్ల మేర జల రవాణా మార్గాలు రానున్నాయి. వాటర్ టాక్సీలు కూడా ఉంటాయి. రాజధానిలో చెరువుల చుట్టూ ఉద్యానవనాలు, ప్రధాన రహదారుల వెంట ప్రత్యేక సైకిల్ మార్గాలు, ప్రత్యేక పాదచారులు, రవాణా మార్గాలు అభివృద్ధి చేస్తారు. రాజధానిలో పచ్చదనం, నీటి వనరుల పరిరక్షణకు ప్రత్యేక నీటి వ్యవస్థలు ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు ప్రజా పార్క్, కృష్ణానదికి అభిముఖంగా
వాటర్ ఫ్రంట్, నదీ తీర సమీపంలో క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ మైదానం, విశ్వవిద్యాలయం, కాల్వల వెంట ఉద్యానవనాలు రానున్నాయి. రాజధానికి ఆనుకుని కృష్ణానదిలో కొన్ని ద్వీపాలు ప్రత్యేకంగా అభివృద్ధి చేయనున్నారు. గోల్ఫ్ మైదానం, ద్వీప విడిది కేంద్రాలు, నది అభిముఖ నివాస గృహాలు, థీమ్ పార్కులొస్తాయి. కృష్ణానదికి ఇరువైపులా ఉన్న కట్టలు రోడ్డుగా ఉంటాయి. ఇరువైపులా ఉద్యానవనాలు, వాటిని చేరుకోవడానికి ఘాట్ల అభివృద్ధి చేయనున్నారు. అమరావతిని ఆధ్యాత్మిక పర్యాటక నగరిగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించారు. ఇంద్రకీలాద్రితో పాటు మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఇతరత్ర చారిత్రక ప్రదేశాలను మెట్రో రైల్ మార్గం ద్వారాను, జల రవాణా మార్గం ద్వారా ఎలా కలిపేది ప్రణాళికలో వివరించారు. రాజధానిలోని ఆధ్యాత్మిక పర్యాటక స్థలాలు కలుపుతూ మెట్రో మార్గం అందుబాటులోకి రానుంది. జల మార్గం ద్వారా కనకదుర్గ ఆలయం, భవానీ ద్వీపం, ఉండవల్లి గుహలు, అమరావతి, నీరుకొండ, అంతవరం ప్రాంతాలు చుట్టి రావడం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతి కలిగించేలా బృహత్తర ప్రణాళికలో వివరించారు. రాజధానికి 33,000 ఎకరాలెందుకో కూడా సర్కారు బృహత్ ప్రణాళిక ద్వారా సమాధానమిచ్చింది. నిబంధనల ప్రకారం రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, ఉద్యానవనాలు, హరితహార విద్యాలయాలు, ఆసుపత్రులు వంటి సామాజిక అవసరాలకు సగం భూమి పోతుంది. రాజధాని మార్గాలను 4-6 వరుసలతో విశాలంగా ఉండేలా ప్రతిపాదించారు. ఇందులో 10% వివిధ ఆదాయ వర్గాలకు గృహ వసతి కోసం కేటాయించనున్నారు. అదేగాక రైతుల వాటా కింద ఇచ్చే భూమి పోగా మిగిలేది 7,240 ఎకరాలు. ఇందులో కనీసం 2,000 ఎకరాల్లో ప్రభుత్వ భవనాలు, ఇతర నిర్మాణాలు వస్తాయి. మిగిలిన 5,200 ఎకరాల్ని లీజు పద్ధతిలో అభివృద్ధికి కేటాయించాలి. ఇందులోనే వాణిజ్య సముదాయాలు, ఇతర కార్యకలాపాల కోసం నిర్మాణాలు వచ్చేలా ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం తీసుకోనున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చించే నిధులతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో భూమి అభివృద్ధితో పాటు జాతీయ రహదారుల అనుసంధానం, ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుద్దాం. నమస్కారం.